నిన్న ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన కేసు లిస్టింగ్ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. సో, మీ అందరూ ఇప్పటికే చూసుంటారు. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. అయితే ఇక వచ్చేసరికి ఇప్పుడు ఈ కేసు లిస్టింగ్ గురించి, ఈ కేసు హియరింగ్ గురించి, ఈ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారండి. సో, దీని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? ఇక ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే కేసు లిస్టింగు చేయటం అయితే జరిగింది. నిన్న మనం మాట్లాడుకున్న వీడియో ప్రకారం మొదటిదే ఖాయమైంది. నిన్న 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా! దాని ప్రకారమే నిన్న మనకు లిస్టింగ్ అయితే చేశారు. కేసు లిస్టింగ్ వచ్చేసరికి డిసెంబర్ 1 సోమవారం రోజున లిస్టింగ్ చేయడం జరిగింది. అది కూడా కేసు నెంబర్ 1. మొత్తం 6 కేసులుంటే ఇందుట్లో ఫస్ట్‌ది ఇది ఉండటం అయితే జరిగిందనమాట. కేసు నెంబర్ 1. ఇందుట్లోనే సబ్ కేసులున్నాయి. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న సోమవారం హియరింగ్‌కొస్తదా? మరి రిజల్ట్స్ ఎప్పుడొచ్చేదానికి ఛాన్స్ ఉంది? దాని గురించి మాట్లాడుకుంటే సోమవారం వచ్చేసరికి మొదటి కేసు ఇదే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఒకటుంది. కేసు నంబర్ బట్టి గానివ్వండి, ఈ కేసు కౌంట్ ఎన్నున్నాయంటే తక్కువున్నాయి గాబట్టి హియరింగ్‌కొచ్చేస్తదని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదండి. ఎందుకంటే మొన్న మీరు గమనించినట్టయితే ముందు వెనక షఫిల్డ్ మోడ్‌లో ఈ కేస్ హియరింగ్స్ జరిగినాయి. రాండమ్ నంబర్స్ తీసుకొని చేయడం జరిగింది. ఒకవేళ ముందు ఆరోది గనక విన్నారనుకోండి, తర్వాత ఒకటోది వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. కానీ మీరిక్కడ గమనించినట్టయితే మధ్యాహ్నానికే కేస్ అయిపోతది. ఫస్ట్ నంబర్ అయినా గానివ్వండి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మీరొకటి గమనించాలి. ఈ రిజల్ట్స్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉందండి. ఒకటి కేస్ హియరింగు, 2 స్టే ఎత్తేయటం. అయితే ఇక్కడ ఈ కేస్ హియరింగ్‌కి ఈ ఫస్ట్ నంబర్ గనక పిలిచినట్టయితే 90% హియరింగ్‌కొస్తుంది. కాకపోతే ఆ 10% ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఔట్‌సోర్సింగ్ వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం ఈ పిటిషన్ వేయడం అయితే జరిగింది. వాళ్ళు గనక అటెండ్ అవ్వలేదనుకోండి, వాళ్ళ తరపున లాయరు వచ్చేసరికి వాయిదా తీసుకున్నారనుకోండి, అప్పుడు కోర్ట్ హియరింగ్ అనేది మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. అది జరగకూడదని మీరు కోరుకోండి. ఓకేనా? నాకు తెలిసి పిటిషన్ వేసిన వాళ్ళైతే హియరింగ్ వినాలనే కోరుకుంటారు. ఓకేనా? అయితే ఇక్కడేంటంటే ఈ ఔట్‌సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులున్నాయి. ఇప్పుడు గురుకుల పాఠశాలలున్నాయి. వాటిని రెగ్యులర్ చేసే ప్రక్రియ అనేది అది ఎప్పటినుంచో ఉంది కాంట్రాక్ట్. మరి ఈ ఔట్‌సోర్సింగ్ వాళ్ళు, ఈ అడ్‌హాక్ ఫ్యాకల్టీ, పార్ట్ టైమ్ వాళ్ళు, ఈ అడ్‌హాక్ స్టాఫ్ ఇలాంటి వాళ్ళకొచ్చేసరికి మరి రెగ్యులరైజేషన్ చేస్తారా లేదా అన్నది ఈ హియరింగ్‌లో మనకు తెలుస్తదనమాట. అయితే హియరింగ్‌కొస్తే మీకు ఇక్కడ ఈ స్టే ఏదైతే ఉందో అది మురిగిపోతదండి. అప్పుడు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేస్తారు రిజల్ట్స్ గురించి కూడా. వాళ్ళు ఒకటే చెప్పాలేంటంటే ఈ రిజల్ట్స్ గురించి రిలీజ్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి చెప్పుకోవాలి. లేకపోతే స్టేని పొడిగిస్తున్నాం అని ఈ 2 మాటలు ఏదని చెప్పారంటే మాత్రం మీకు అర్థమైపోతది. అయితే నేనిందాక 2 ఫ్యాక్టర్స్ చెప్పాను గదా! ఒకటి కేస్ హియరింగ్‌కొస్తే అది స్టే అనేది ఎత్తేయడం జరుగుతుంది. 2 ఈ స్టే అనేది ఎత్తేసిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేది ఆ రోజు సాయంత్రానికే రిలీజ్ చేయొచ్చు. లేకపోతే బుధవారానికే రిలీజ్ చేయొచ్చు. వచ్చే వారం ఎట్టి పరిస్థితిలో రిజల్ట్స్ అనేవి మీకు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. క్యాన్సిల్ అయితే అవ్వదండి. హియరింగ్‌కైనా 19% వస్తదని నేను చెప్తా గానీ క్యాన్సిల్ అయితే అవ్వదు. మీరు అలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన పని లేదు. ఓవరాల్‌గా అయితే లిస్టింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇది. కోర్ట్ నంబర్ 11, కేస్ నంబర్ 1